హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఏపీలో ఉన్నటువంటి పెన్షన్దారులకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి అవుతుందో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే సీఎం గారుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఒక 5 మీద అయితే సంతకాలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి పెన్షన్స్, సో వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఏదైనా ఇక సాధారణ పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లకు సంబంధించి 2000 అవుతుందో దాన్ని 4000గా, అదేవిధంగా 3000 అవుతుందో దాన్ని 6000గా పెంచుతూ మనకి సంతకాలు చేయడం జరిగింది. సో చెప్పినట్టుగానే మనకి జూలై 1న ఇంటింటికి వెళ్ళి, సో ఈవెంతో మన సీఎం గారే ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి మెయిన్ కండిషన్ ఏంటిదంటే ఫేక్ పెన్షన్లు. సో చాలామంది ఏంటిదంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండొచ్చు, బట్ దానికి సంబంధించి అప్డేట్ అయితే ఏం రాలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,31,000 ఫేక్ పెన్షన్లు అయితే గుర్తించడం జరిగింది. అంటే ఏజ్ లేకున్నా కానీ ఏజ్ ఉందని చెప్పి ఆధార్ కార్డుని చేంజ్ చేసుకొని వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడము, అదేవిధంగా వికలాంగుల సర్టిఫికేట్ అంటే ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్ తీసుకొని, అంటే వైకల్యం లేకపోయినా కానీ ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్ తీసుకొని వికలాంగుల పెన్షన్లు, అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్స్, ఒంటరి మహిళలు చూసుకోవచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కూడా, అదేవిధంగా వితంతు పెన్షన్లు కూడా మనకి చాలామంది లబ్ధిదారులు అయితే తీసుకోవడం జరిగిందని చెప్పి మనకి అక్కడ డేటా సేకరించి, సో డేటాని కాస్త సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే పంపించడం జరిగింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్ అయితే అవ్వడం జరిగింది. ఈ ఫేక్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే తొలగించాలని చెప్పి కూడా డిసైడ్ అయినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ ఫేక్ పెన్షన్లు ఏ విధంగా ఆమోదం చేశారనేది కూడా కొద్దిగా ఫైర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కాస్త మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా, అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడే విధంగా అవుతుంది. సో త్వరలోనే ఈ 2,31,000 మంది ఉన్నటువంటి ఫేక్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి ఒకటే చెప్పడం జరుగుతుంది, మీకు లబ్ధిదారులకు 100% వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా చేకూరుస్తాం, బట్ ఇటువంటి ఫేక్ అయితే చేయకూడదని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇది మన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.